హాంకాంగ్ డిస్నీల్యాండ్‌లో 'ఇట్స్ ఎ స్మాల్ వరల్డ్' అనే ఒక రైడ్ ఉంది. ఆ రైడ్ పిల్లలకి చాలా నచ్చుతదనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అసలు చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ చూడండి ఒక చిన్న పడవలా ఉంటది. అందులో మనం కూర్చుంటే చాలనమాట. అలా బొమ్మల ప్రపంచంలోకి వెళ్తా ఉంటాం. చూడండి ఎటు చూసినా బొమ్మలే. నాకైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పైకి చూడాలా, పక్కకు చూడాలా, కింద చూడాలా అర్థం కాలేదనమాట. ఫుల్ బొమ్మలున్నాయి. పైగా అవి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. మనం ఇంట్లో చూస్తాం కదా చిన్నప్పుడు కార్టూను. అక్కడికి ఒక నిజంగా మనం ఆ ప్లేస్‌లో ఉంటే ఎలా ఉంటదో అలా ఉంటదనమాట. చాలా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. మ్యూజిక్ వస్తా ఉంటది. అలా చూస్తా ఉంటే నాకు నవ్వుతా ఉంటే బుగ్గలు నొప్పొచ్చినాయి ఆ రైడ్ అంతా అయినప్పటికి. అంత బావుంది ఆ రైడు. ఏది చూడాలో అర్థం కాలేదు. ఏది క్యాప్చర్ చేయాలో తెలియలేదనమాట. ఫస్ట్ టైం మాత్రం ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటది. అలాగే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆ బొమ్మలన్నీ ఒక మ్యూజిక్‌కి తగ్గట్టుగా మూవ్ అవుతూ ఉంటాయి. డాన్స్ చేస్తున్నట్టు, ఇంకా ఏదో వాయిస్తున్నట్టు అలా అనమాట. ఇంకా 'ఇట్స్ ఎ స్మాల్ వరల్డ్' ఎందుకు పేరెట్టారంటే ఆ రైడ్‌లో మనకి ప్రపంచంలో ఉన్న అన్ని ప్లేసెస్‌ని చూపించారనమాట. అంటే ఫస్ట్ ఏ కంటినెంట్‌కి ఆ కంటినెంట్ కింద ఏషియా అని, ఆఫ్రికా అని అలా అన్నీ చూపించారనమాట. అమెరికా, జపాన్, ఇండియా చూపిస్తే అన్నీ ఎదుర ఉంటాయి. అన్నీ వచ్చినాయి. చూడండి ప్రతి బొమ్మ కూడా దానికి తగ్గట్టుగా మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. అసలు ఆ రైడ్‌లు చాలా స్లోగా వెళ్తా ఉంటది. మనం ఏం చేయక్కర్లేదు. కూర్చొని ఉండి అలా చూస్తా ఉంటే చాలు. అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. మనకి పక్కన కదులుతూ వెళ్తూ ఉంటాయి. పిల్లలు క్లాప్స్ కొడుతూనే ఉన్నారు అలా చూస్తూ. పైగా మ్యూజిక్ ఒకటి చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తదనమాట. మీరు ఆ రైడ్‌లో ఉన్నంత సేపు వేరే ప్రపంచంలో ఉంటుంటది. ఇక్కడ చూడండి అమెరికాలా, ఇక్కడ చూడండి ఇండియా వచ్చింది. ఇండియాలో రిప్రజెంట్ చేయడానికి మనకి తాజ్‌మహల్ పెట్టారు. అలాగే ఇక్కడ ఒకాయన పాము పెట్టి ఊదుతున్నట్టు పెట్టారనమాట. అలాగే క్లాసికల్ డాన్స్ అది ఇండియాకి సంబంధించనమాట. అలాగే ప్రతి కంట్రీకి సంబంధించి వాళ్ళ కల్చర్‌ని రిప్రజెంట్ చేసేలా పెట్టారనమాట. ఇక్కడ చూడండి అన్నీ ఇది మేబీ అక్కడ థాయిలాండ్ అటు సైడ్ ఆ కంట్రీకి సంబంధించింది అనమాట. చూడండి ఇది జపాన్, తర్వాత హాంకాంగ్ అలా అన్నీ చాలా బాగుంటాయి. ఆ రైడ్‌లో చూడండి చిన్న బోట్‌లో కూర్చొనుంటే సరిపోద్ది. ఇది హాంకాంగ్ అనమాట. హాంకాంగ్‌లో ఉన్నాయి కనిపించినవి. ఆ తర్వాత మెర్‌మెయిడ్ వాటర్ వరల్డ్ అదే వాటర్‌లో ఎలా ఉంటదో అలా ఆ టాయ్స్ అన్నీ ఉన్నాయి. అలా వెళ్తూ ఉంటే మళ్ళీ రెయిన్ ఫారెస్ట్ అని చెప్పి ఒకటొచ్చింది. దాని తర్వాత టాయ్స్ ల్యాండ్ అన్నీ వచ్చినవి. ఈ సౌండ్‌కి తగ్గట్టు మ్యూజిక్ వాయిస్తా ఉంటారనమాట. చూడండి ఇదే రెయిన్ ఫారెస్ట్ అని చెప్పాను కదా! అది ఒక వాటర్ పడుతున్నట్టు సౌండ్ వస్తా ఉంటది. ఇక్కడైతే ఇది కంప్లీట్ ఇంక ఫుల్ టాయ్స్ చాలా బ్రైట్‌గా ఉంటాయి. వాటిని దేన్ని చూడాలో అర్థం కాదు మీకు. చెప్పినట్టుగా పైన, కింద అన్ని చోట్ల కూడా టాయ్సే కనిపిస్తా ఉంటాయి. అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి వెళ్తే సరిపోదనిపిస్తదనమాట. మళ్ళీ రావాలనిపిస్తది. అంత థ్రిల్లింగ్‌గా ఉంటది ఈ రైడ్. అసలు ఎటువంటి డ్రాప్స్ గానీ అలా ఏముండవు. సో, ఎంత చిన్న పిల్లలైనా రావచ్చు. ఎంజాయ్ చేయొచ్చనమాట ఈ రైడ్ మాత్రం. 'ఇట్స్ ఎ స్మాల్ వరల్డ్' అనేది పిల్లలకి ఖచ్చితంగా రికమెండ్ చేసే రైడ్ అనమాట. డిస్నీలాండ్ హాంకాంగ్‌లో. థ్యాంక్ యూ.